ప్రభు మాటల్లో నుంచి మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఆయన ఆనందించేలా బ్రతకడానికి ఇష్టపడదాం. ఆ, మనం నేర్చుకుంటున్న సంగతులు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలోనున్న పట్టికను అనుసరించి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి సమృద్ధిగా ప్రవేశించగలిగే మార్గం వైపు నడవాలి అని అంటే ఎలా ఒక్కొక్క అడుగు వేయాలి అనే పరిస్థితులు దేవుని మాటలు హెచ్చరిస్తూ బోధిస్తా ఉన్నాయి. ఆ మాటలు మనం ధ్యానిస్తా సహనమునందు భక్తిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. పోయిన వారం కొన్ని మాటలు మనం నేర్చుకోగలిగాం. భావాన్ని వ్యక్తీకరించాల్సిన పరిస్థితులు, క్రియ చేయాల్సిన పరిస్థితులు మన ముందు ఉండేటప్పుడు ఆ వ్యక్తి సహనంలో ఉంటూ ఎలా చేయుట ద్వారా తన భక్తిని సహనంలో చూపించగలడో, భక్తి మనకి తోడైతే మన సహనాన్ని ఎలా దేవునికి మహిమకరంగా చేయగలమో అనేది నేర్చుకోగలిగాం. ఈరోజు మరికొన్ని విషయాలు ఆ సహనమునందు భక్తి విషయంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహనం మనం కలిగి ఉండి నడిచేటప్పుడు మనకి సంతోషం కలుగుతుందా, విసుగు కలుగుతుందా? సహించే సందర్భాలు మన ముందుండేటప్పుడు, సహించే పరిస్థితుల గుండా మనం నడిచేటప్పుడు మనకి ఆనందం కలుగుతుందా, విసుగు వస్తుందా? విసుగు వస్తుందా? ఎందుకు విసుగు వస్తుంది? మనకి ఇష్టం ఉండదు కదా, మనకు నచ్చదు కదా. ఆ విషయాల్లో మనం కోరుకున్నట్లుగా ఏది జరగదు కాబట్టి సహించాల్సిన పరిస్థితులు మన ముందు ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం ఆనందించే సందర్భాలు ఏవి కూడా మన దగ్గరికి రావు. అప్పుడు ఏం చేస్తారు అంటే సహించే పరిస్థితుల మధ్య ఆనందాలని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సహనంలో చాలా విషయాలు మనము నడిచేటప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలా అని చెప్పి, ఎలా సంతోషించాలా అని చెప్పి మనం సంతోషాలని వెతకడానికి, ఆనందాలని వెతకడానికి మనం ఆ విషయాల్లో ఎలా ఇందులో నుంచి నేను బయటపడాలని చెప్పి బయటపడే దారులు వెతుకుతూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ఒక ఆయన ఏం చేస్తున్నాడనంటే చాలా చక్కగా ఉండేవాడండి. చాలా మంచిగా బుద్ధిగా ఉద్యోగం చేసుకునేవాడు, ఇంటి పట్ల చాలా చక్కగా నడుచుకునేవాడు. అయితే పెళ్ళైన తర్వాత ఆ మంచిగా ఉండే ప్రవర్తన అంతా కూడా ఎలా మారింది అని అంటే ఒక్కొక్కసారి ఆ వీధి చివరనో లేకపోతే రోడ్డు మూలనో ఎక్కడో దగ్గర రోడ్డు మీద పడుకుని పోయి కనిపించేవాడు. సడన్ గా బాగుండేవాడు, ఏట్రా ఎలా కనిపిస్తున్నాడని చెప్పి పిలిచి అడిగితే ఏం చెప్పుకుంటామేంటి బాధలు, పెళ్ళైన తర్వాత మామూలు లేదు, మా ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఈ బలహీనతకి బానిస అయ్యాను అని అన్నాడు. ఎందుకు ఆ బలహీనతకి బానిస అయ్యాడు అయి ఉంటాడు? ఇంట్లో సంతోషం దొరికితే బయట ఎందుకు సంతోషాన్ని వెతుకుతాను అని అన్నాడు. పెళ్లికి ముందు బాగానే ఉన్నావు కదా, పెళ్లికి ముందు బాగానే ఉన్నానంటే భార్య తప్ప, లేకపోతే నువ్వు అలా ఈ సరిగా నువ్వు ఏమైనా నడుచుకోలేకపోతున్నావా ఏంటనంటే, తను చెప్పొచ్చిన విషయం ఏంటనంటే, నేనేం చేసినా మా భార్యకి ఇంకా కావాలనిపిస్తుంది, నేను ఎలా నడుచుకున్నా ఇలా కాదు అలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి పోలిస్తూ ఉంటది. నేను ఎంత ప్రయత్నిస్తున్నా, ఎంత ఓర్చుకుంటున్నా ఆ పరిస్థితుల్లో ఆమెను నేను చేసేలాగా, ఆమెను సంతోషింపచేసేలా నేను ప్రయత్నం చేయలేకపోతున్నాను. అందుకే ఇంక ఈ జీవితం మీద విరక్తి వచ్చి ఈ వ్యసనానికి బారి పడ్డాను అని చెప్పి ఆ బ్రదర్ చెప్పాడు. కొన్నిసార్లు సహించే సందర్భాల్ని బయటపడే పరిస్థితులు ఎలాగో తెలియక వ్యసనాల బారిన పడతా ఉంటారు. చాలా మంది ఈ లోకంలో తాగుడనే వ్యసనంకి బలహీన పడి ఉండొచ్చు, లేకపోతే బయట ఇంకెన్నో అక్రమమైన దారిలోకి నడుస్తూ ఉండొచ్చు. ఎందుకురా బాబా పనులు చేస్తున్నావు అని అంటే, నా మనస్సు నేను అదుపు చేసుకోలేక, నా ఆలోచనలు నేను అదుపు చేసుకోలేక
నా మీద పడుతున్న ఆ ఒత్తిడి నేను తీసుకోలేక స్వాంతాన్ని ఎలా పొందుకోవాలి, నెమ్మది ఎలా పొందుకోవాలని వెతుకుతూ ఈ దారులు పట్టుకున్నానండి, ఈ దారులు వెతికానండి, అందుకు ఇలా చేస్తానండి అని చెప్పేవారు కోకోలలో. మరి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత నీ జీవితంలో దేవుని పాత్ర ఏంటి? నీ జీవితంలో దేవుడు అంటే ఎలా ఉపయోగపడుతున్నాడు నీకు? నీకు ఎలా సహాయపడుతున్నాడు? నీకు దేవుడు ఏదో సందర్భంలో ఏదో ఒక రకంగా నీ జీవితాన్ని క్రమపరచడానికో, బలపరచడానికో, సహాయపడడానికో దేవుడు అనే పాత్ర నీ జీవితంలో ఎక్కడ ఉపయోగపడింది అని అంటే, దేవుడా దేవుడు ఉపయోగపడతాడులేండి సమయం వచ్చినప్పుడు అంటున్నాడు ఆయన ఉరగొక్కుని. ఈరోజు ఆలోచించండి, దేవుడు నీకు ఎలా ఉపయోగపడతాడు, ఎలా సహాయపడతాడు? సహించే సందర్భాల్లో నువ్వు రకరకాల దారులు కోరుకుంటున్నావు, రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నావు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, కీర్తన 28వ కీర్తన 7వ వచనం చదువుదాం. 28వ కీర్తన 7వ మాట. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. సరిపోతుంది. ఒకసారి ఆలోచించండి, ఈయన సహాయం పొందుకొని ఏం చెప్తున్నాడు చూడండి. నేను దేవుణ్ణి ఆశ్రయించాను, దేవుని దగ్గరికి వెళ్ళాను, దేవా నన్ను కాపు కాయ అని అడిగాను, ఆయన నాకు చాలా సహాయం చేశాడు. అంతేకాదు 8వ వచనం అంటున్నాడు, యెహోవా తన జనులకు ఆశ్రయం అంటున్నాడు. నా ఒక్కడికే కాదు, మీ అందరికి కూడా సహాయం దొరుకుతుంది, మీరు కూడా వెళ్ళొచ్చు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి ఒక బలహీనతలో పడిన తర్వాత చెప్తాడు, ఎవరైనా దుఃఖంతో తన దగ్గరికి వచ్చారనుకోండి, ఎవరైనా బాధతో తన దగ్గరికి వచ్చారనుకోండి, ఒరే ఓ పెగ్గైరా తగ్గిపోద్ది. ఎందుకు చెప్పాడు చెప్పండి? ఒరే దమ్ము కొట్టరా తగ్గిపోద్ది, లేకపోతే అలా అక్కడికి వెళ్ళరా కొంచెం రిలీఫ్ ఉంటుంది మైండ్ అని ఎందుకు చెప్తాడు చెప్పండి? ఆ దారిని ఎంచుకున్నాడు కాబట్టి నువ్వు అలా చెయ్యరా బాగుపడతావు, నువ్వు అలా చెయ్యి నీకు నెమ్మది వస్తుంది, నీకు బాగా ఒత్తిడైపోయి నీ బుర్రంతా పాడైపోతుంది, దాదా తీసుకెళ్తాను, డబ్బులు నీదా లేపని పర్లేదు నేను తీసుకెళ్తాను. చెడగొట్టేవాడు 100 మంది అంటారు లోకంలో, చెడిపి తప్పుదోవలోకి నడిపించేవారు. బాగు చేసి కుటుంబాన్ని కట్టేవాడు అని అంటే నేను అందుకే ఆ ఒత్తిడి తీసేయడానికి తీసుకెళ్తున్నానని చెప్తారు. ఈరోజు ఆలోచించండి, దేవుణ్ణి పట్టుకొని దేవుని దగ్గరికి వచ్చిన నువ్వు ఆశ్రయించాల్సింది ఏంటి, కోరుకోవాల్సింది ఏంటి? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సహించే పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు, ఒత్తిడి కలిగించే పరిస్థితులు మన మీద చాలా విపరీతంగా ప్రయత్నం చేసేటప్పుడు, ప్రభువా నా ఆశ్రయము నువ్వు, నా కేడుము నువ్వు, నా ఆలోచనలు అదుపు చేయి, నా తలంపుల్ని కాపుకాయ్యా అలా ఆశ్రయించాయని చెప్తా ఉన్నాడు. నా హృదయం ఆయన నమ్మికించిన కనుక నాకు సహాయం కలిగింది. ఏంట సహాయం? పరిస్థితులన్నీ మటుమయమైపోయా, లేకపోతే పరిస్థితులన్నీ బాగుపోయిపోవడమా? కాదు. ఇతడికి దేవుడు అర్థమైంది, దేవుడు నా పరిస్థితుల పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు, నెమ్మది కలిగించే పరిస్థితులు దేవుడు నా హృదయానికి ఇచ్చాడు. పరిస్థితులన్నీ అలాగే ఉండొచ్చు, కానీ దేవుని సహాయము నా మనస్సులో ఉండే ఆలోచనలకి కాపు కాస్తుంది, నా తలంపులకు కాపు కాస్తా ఉంది. సహించే సందర్భాల్లో చాలా విషయాలు ఏంటనంటే, పరిస్థితులు ఏం తాగితే పరిస్థితులు మారిపోతాయా? మారవు. కానీ ఎందుకు తాగుతాడు? ఆ క్షణానికి తృప్తి, ఆ రాత్రికి తృప్తి, తిరిగి రేపు పొద్దున్న మళ్ళీ తిరిగి అదే సమస్య ముందుకు వస్తుంది రాదా? ఖచ్చితంగా వస్తుంది. అలా అని తాగడం మానేస్తాడా? తాగితే ఆ ఉన్న 100 రూపాయలు కూడా పోతాయి. 100 రూపాయలు కూడా రావట్లేదేమోనండి, పెరిగిపోయి కదా రేట్లన్నీ. 100 రూపాయలు కూడా రావు, ఆ ఖర్చు కూడా ఇంకా ఎక్స్ట్రా అయిపోద్ది. అయినా దాన్ని మానకుండా ఆ విషయాల్లో బలహీనపడడానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈయన అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నేను ఆ సహాయాన్ని పొందుకున్నాను, మీరు కూడా పొందుకోండి అని చెప్తా ఉన్నాడు. ఈరోజు లోకంలో చాలా పరిస్థితులు మనకు పిలుస్తూ ఉంటాయి, మనకు కూడా చాలా స్వేచ్ఛ ఉంది, చాలా హద్దు పెట్టే పరిస్థితులు లేవు. ఎక్కడైనా నువ్వు చక్కగా ఆ విషయాన్ని వెళ్ళి నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు, చేయొచ్చు. అలా చేసే సందర్భాల్లో మంచి క్రమం హద్దు పాటించగలమా అంటే, స్వేచ్ఛలో సంయమనం పాటించాలి. మనకుండే స్వేచ్ఛలో ఒక హద్దుని మనం కలిగి ఉండి
ఏది చేయదగనిది, ఏది చేయకూడనిది, ఎలా చేస్తే అది నాకు క్షేమాభివృద్ధి, ఎలా నడిస్తే అది నాకు హాని అని నేను పరిశీలించుకోగలిగిన పరిస్థితి దేవుడు ఎప్పుడు కూడా మన ముందు పెడతాడు. కానీ ఎంచుకునే అవకాశం ఎప్పుడు కూడా నీ చేతిలోనే ఉంటది. ఎంచుకునే పరిస్థితి నువ్వు తప్పుడు తోవలు ఎంచుకున్నావు అనుకోండి, నీతో పాటు నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తావు. మంచి దారి ఎంచుకున్నావా, నువ్వు మరొక తరాన్ని సరైన దారిలో, గాడిలో నడిపించడానికి మంచి మాదిరి నుంచేవాడిగా నిలబడతావు. ఏ దారి కావాలో ఎప్పుడు మన ముందే ఉంటది. అయితే సహించే సందర్భాలు మన ముందు ఉండేటప్పుడు ఆ ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటది. అలాంటి సందర్భాల్లో ఈ వ్యక్తి మొరపెడతా ఉన్నాడు. ప్రారంభంలో అంటాడు, యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గముగా మౌనంగా ఉండక నా మనవి ఆలకించుము. నీవు మౌనంగా నుండినట్లా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును అంటున్నాడు. అంటే నాకు ముందు ఉండే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, అయితే నేను నిన్ను ఆశ్రయించి సహాయం పొందుకున్నానని చెప్పి ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఈరోజు కొన్నిసార్లు చావే దిక్కుగా కనపడిన పరిస్థితులు మన ముందున్నప్పటికీ కూడా దేవుని సహాయం నీకు కొరచకానిది, నీకు సరిపోయినది అని మనం గ్రహించి దేవుని ఆశ్రయించే వారిగా మనం మారాలి అని చెప్పి దేవుని మాటలు మనల్ని పిలుస్తూ ఉన్నాయి. ఈరోజు ఏ సందర్భంలో మనం ఉన్నామో, ఎలాంటి ఒత్తిడి కలిగించే పరిస్థితులు మనం ఆలోచనల్ని ప్రేరేపిస్తూ తప్పుడు పద్ధతుల వైపు, తప్పుడు ఆశ్రయాల వైపు మనల్ని నడిపిస్తున్నాయేమో, దేవుని సహాయాన్ని మనం పొందుకొని ఆయన సహనంలో మన భక్తిని చక్కగా చూపించగలిగే జీవితానికి ఎదిగింప చేయగలడు. కాబట్టి అలాంటి సహాయానికి మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాలు మనం ముందుంచుతాను, వాటిని బట్టి ఆలోచించి నాకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. మొదటిది ఏంటనంటే, మనం ఉద్యోగానికో, లేకపోతే చదువుకోవడానికో, లేక ఉద్యోగానికి ఉద్యోగ రీత్యా తేడా ఏంటనంటే, ఉద్యోగానికంటే పూర్తిగా వెళ్ళిపోవడం, ఉద్యోగ రీత్యా అనంటే ఆ పని మీద ఆ ప్రదేశానికి వెళ్ళడం. ఉద్యోగానికో లేకపోతే చదువుకోవడానికో ఉద్యోగ రీత్యా మనం ఒక వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది, వేరొక చోటకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి పూర్తి స్వేచ్ఛ వచ్చేస్తుంది. వస్తుంది రాదా? ఎందుకు పూర్తి స్వేచ్ఛ? ఫ్రీ బర్డ్. ఇక్కడంటే అందరూ మనకు తెలిసిన ఏం చేసినా, అరే నువ్వు పలానా వాళ్ళు పిల్లడు కదా, నువ్వు ఈడు కదా, ఇక్కడ ఉన్నావేట్రా, ఈ పని చేస్తున్నావేట్రా, ఎవడన్నా అడిగేస్తాడేమో అని తెగ భయం. బయటికి వెళ్తే రాజా రాణి నిన్నెవడు అడుగుతాడు, నిన్నెవడు గుర్తుపడతాడు? ఎవడు గుర్తుపడ్డాడు. ఈ మధ్య రీల్స్ కూడా అలాగే, నీకు మా అమ్మ తెలుసా, మా నాన్న తెలుసా, ఎవరు తెలీదా, అయితే సిగరెట్ వాడు అడుగుతున్నాడు. వాడు తెలిస్తే ఈడు బాధ ఏంటి అంటే, చేయకూడదా, చేయాల్సిందా, చేయకూడదా? చెయ్యకూడదని తెలుసు, తెలిసిపోతే ప్రమాదం, తెలియకపోతే నేను చేయొచ్చా? తెలిసిపోతే ప్రమాదం, తెలియకపోతే నేను చేయొచ్చా? అక్కడే మనకి స్వేచ్ఛ నియమం మన ముందు జ్ఞాపకం రావాలి. ఈరోజు ఆలోచించండి, సహించే పరిస్థితులు మన ముందుకి స్వేచ్ఛ నియమంలో సరైన దారిలో నడవడానికి ఉపయోగపడతాయి. అంటే సహనం నిన్ను ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్తుంది అని అంటే, అందరూ ఈ దారిని ఎంచుకుంటున్నారంటే అది మంచిదేమో అని ఎంచుకునేలా చేస్తుంది. అంటే అందరూ సహించిన తర్వాత ఇలా చేస్తున్నారు కదా, నేను కూడా అలా చేయొచ్చు. ఇలాంటి ఒత్తిడి కలిగించే పరిస్థితులు నెమ్మదికి ఇలా ఉండొచ్చేమో అని చెప్పి కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఈ మాటలు మీకు ఇబ్బంది కలిగించిన కొన్ని వినండి. ఏంటనంటే, ఒక అమ్మాయి తను చెప్తుంది ఏంటనంటే, నాకు ఒత్తిడి తగ్గడానికి నేను కొంతమంది మగవారితో శారీరకంగా ఆనందిస్తానని చెప్తుంది. ఒత్తిడి తగ్గడానికి ఏం చేస్తుందంట? ఆ పదం అసలు ఒక మంచి స్టేజ్లో ఉన్న స్త్రీ చెప్తున్న మాటలు. అవి మనకి ఎలా ఉంటాయి చెప్పండి? ఆశ్రయించేదాగా ఉంటాయి. అందరికీ అసహ్యం కలము. అవునా, ఇలా చెయ్యాలా, ఇలా ఉండాలా, ఇలా నడవాలా? నీకు ఏ దారి తెలియకపోతే ఇలాంటి చెత్తదారులన్నీ కనబడి ఇలా చెయ్యాలేమో, ఇలా ఉండాలేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆలోచించండి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఉద్యోగరీత్యో, చదువుకోవడానికో, ఉద్యోగం కొరకో వెళ్ళావు.
ఆ బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ బయట ఉంటున్న తర్వాత నీకు తెలిసిన వారు ఎవరు లేరు కాబట్టి, నీ కుటుంబీకులు ఎవరు లేరు కాబట్టి, నీ స్వేచ్ఛకు అడ్డుపడేవాడు ఎవడు లేడు కాబట్టి, నీ ప్రశ్నించేవాడు ఎవడు లేడు కాబట్టి, నీ ఇష్టం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావా? లేదు, నేను ఎక్కడున్నా దేవుడు ఉంటాడు, నేనే సమయంలో ఉన్నా ఆయన నన్ను చూచువాడుగా ఉన్నాడు అని ఒక హద్దుని నియమించుకుంటానా? ఎలా బతుకుతాను నేను? ఎలా బతకాలి నేను? పెట్టుకోవాలా? అవసరం లేదా? ఈరోజు ఓ పని మీద నువ్వు వెళ్ళొచ్చు, ఓ పూట పనుకో లేకపోతే ఓ రోజు పనుకో వేరే ఊరు. వెళ్ళిన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితులు మన జీవితంలోకి రావచ్చు, కొన్ని సంఘటనలు రావచ్చు, కొంతమంది వ్యక్తులు రావచ్చు, కొన్ని పరిస్థితులు మనల్ని ఆ దారిలోకి నెట్టేయచ్చు. బుద్ధి ఏమైంది? మన ఆలోచన ఏమైంది? ఒకరు కర్రతో కొడితే నన్ను ఎందుకు కొడతావు అని అడగవా? అడుగుతాం. నీ శరీరానికి నొప్పి పుడితేనే నువ్వు అడుగుతావా? తృప్తి కలిగితే అడగవా? సంతోషం కలిగితే అడగవా? ఆనందం కలిగితే అడగవా? గాయం కలిగితేనే అడుగుతావా? ఒకరు మనల్ని తిడితే స్పందిస్తుంది, ఒకరు మనల్ని గాయపరిస్తే స్పందిస్తుంది. నీకేదో తెలియని నెమ్మది సంతోషం కలుగుతుంటే ఇది నాకు ప్రమాదం అని ఎందుకు ఆలోచించు? సహనంలో అంటే ఒత్తిడిలో మనం బయటపడే దారులు తప్పుడు దారులు అవ్వకూడదు, తప్పుడు మార్గాలు అవ్వకూడదు, తప్పుడు వ్యసనాలు అవ్వకూడదు. ఈరోజు వ్యసనం నిన్ను బాగుపరుస్తుంది అని అంటే అది అబద్ధం అని నీకు తెలిసినా నీ ధనాన్ని వృధా చేస్తావు, నీ గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటావు. ఎక్కడైనా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నావేమో, ఈరోజు ఈ మాటలు బట్టైనా ఆ బలహీనత విడిపించే దేవుని సహాయం దగ్గరికి రండి. ఆ బలహీనమైన దారుల్లోంచి బయటపడడానికి దేవుని మాటలు పట్టుకోవడానికి రావాలి. అలా వస్తే నువ్వు సహాయాన్ని అనుభవిస్తావు, అనేకులకు నువ్వు ఆ సహాయం ఉందని చెప్పగలుగుతావు అని చెప్పి ఈ భక్తుడు ఎలా అయితే పిలిచాడో జనం అందరినీ పిలుస్తా ఉన్నాడు. దేవుని దగ్గర సహాయం ఉంది రండి, మీరు ఏ పరిస్థితులు గుండా నడుస్తా ఉన్నారు, దేవుడు మీకు నెమ్మదిస్తాడు, దేవుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు, రండి అని పిలుస్తా ఉన్నాడు. ఆ మాట కొంతమందికి వినబడుతుంది, కొంతమందికి ఆ వ్యసనమే ఆనందం, ఆ పరిస్థితే సంతోషం. కాబట్టి సహనమునందు భక్తి ఏంటంటే విడుదల పొందే దారి దేవుడై ఉండాలి, కానీ వ్యసనం అవ్వకూడదు. దేవుడైతే నీ జీవితం బాగుపడుతుంది, వ్యసనం అయితే నీ జీవితం పాడవుతుంది. కాబట్టి ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం. రెండోది ఏంటనంటే ఆ ఈ పరిస్థితులు మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ ఆ తీవ్రత మన శరీరం మీద మన మనస్సు మీద పడుతున్న తర్వాత తృప్తి అనేది ఎందులో ఉండదండి. ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఇంటికి వచ్చిన తర్వాత ప్లేట్లోని అన్నం పెట్టి తినరా బాబు అని అంటే ఆ పిల్లాడు తినట్లేదు. ఏంటి తినట్లేదు వీడు, ఏంటి కాకరకాయ కూర ఏంటని చూస్తే చికెన్ కూర. చికెన్ కూర అంటే సాధారణంగా అందరికి ఇష్టమే కదా, అందరూ తింటారు కదా. ఆ రోజు ఆ చికెన్ కూర పెట్టినా తినట్లేదు ఏంటి అని చెప్పి తర్వాత మామూలు మాట్లాడితే, ఏరే తమ్ముడు చికెన్ కూర పెట్టినప్పుడు కూడా తినట్లేదు ఏంటని అని అంటే, ఏటన్నా మా అమ్మ మా నాన్న అల్లాడి చూసావు ఎలా ఉన్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకు పనికొస్తావు అని అంటది. ఆడికి అబ్బింది నాకు అది అబ్బలేదు, ఆడి వల్ల అయింది నా వల్ల అవ్వలేదు, ఆడితో నన్ను పోలిస్తారు ఏంటన్నా, ఏదో చెయ్యాలన్నా అన్నాడు. ఒరే బాబు నువ్వేటి చేసికిరా, ఏది అవ్వాలి అది అవుతుంది, కష్టపడు, ఏదో ఒక పని చెయ్యి అని అంటే, లేదన్నా ఏదో చేసే అన్నా. వీడేదో ముంచిలాగా ఉన్నాడు అనిపించింది నాకు. ఎందుకు? ఆ లోపల ఒత్తిడి పేరుకుపోతుంది, నేనేదో చేయలేకపోతున్నాను, అలా ఉండలేకపోతున్నాను, ఏదో చేసేది ఏదో సాధించాలని. మరి ఎవడు పరిచయం అయ్యాడు? పరిచయం అయ్యాడండి ఆయనకి. పరిచయం అయిన తర్వాత నాకు కొద్ది రోజుల తర్వాత వార్త అందింది, అది చాలా భయంకరంగా అనిపించింది. అందుకే మీకు హెచ్చరికగా చెప్తున్నాను. ఏంటనంటే ఎవడు పరిచయం అయ్యాడు? పరిచయం అయ్యాడు ఆడికి ఏమన్నాడంటే, సరే ఫోన్లో కొన్ని గేములు ఉన్నాయి ఆడేవనుకో డబ్బులు వస్తాయిరా, ఒకసారి నీకు 50,000 వచ్చి అంటే మీ అమ్మ మొక్క మీద కొట్టి చూసావు ఎంత సంపాదించాను అందుకని అని అన్నాడు. ఈడు మరి ఆడి మాట ఎలా తీసుకున్నాడు, ఫోన్లో ఆ గేమ్లు ఆడడం మొదలెట్టాడు. ఫస్ట్ 1000 5,000 వచ్చింది. వీడి కళ్ళు ఏమవుతాయి?
మెరిసిపోతున్నాయి వీడికి, వాళ్ళ కళ్ళు మెరిసిపోయి వేయడం వెయ్య కాస్త 10,000కి వెళ్ళింది, 10,000 కాస్త 1,00,000కి వెళ్ళింది, 20 లక్షలు అప్పు అయిపోయాడు. వాళ్ళ నాన్న కష్టపడి డబ్బులు కూర్చోబెడితే ఇంట్లో దాచిన డబ్బులు ఎంత తెలుసా? 30,000. వీడు అప్పు చేసిందంత 20 లక్షలు. కొన్నిసార్లు తప్పు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులదా, పిల్లలదా? తల్లిదండ్రులదా? ఏంటండి ఇలా చెప్తున్నారు? ఆడి కదా ఆడాడు. గేమ్ ఆడింది ఆడి కదా, తల్లిదండ్రులు అంటారండి మీరు? మీరు మరీ అన్యాయిస్తారండి. తల్లిదండ్రులదేనా? ఎందుకన్నారు చెప్పండి తల్లిదండ్రులు? ఆడ బుర్ర అలా తినకపోయి ఉంటే ఆడేదో కూలి పని చేసుకున్నా ఒక 500 సంపాదించుకోను, ఓ పెయింట్కి వెళ్ళాను ఒక 500 సంపాదించుకోను కదా. ఈరోజు మనం కొన్ని మాట్లాడే మాటలు ఎలా ఉంటాయనంటే పురుషుణ్ణి చాలా ఒత్తిడి గురి చేస్తూ ఉంటాయి, పిల్లల్ని చాలా తప్పుడు ఆలోచనలకు ప్రేరేపిస్తూ ఉంటాయి, చాలా తప్పుడు ఉద్దేశాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. నా వల్ల ఏం చేత కదనా, ఏదో చేసేస్తానని చెప్పి ఆడేదో దారిలోకి వెళ్తాడు. ఇలా తప్పుడు స్నేహాలు ఆడికి వచ్చి ఆ తప్పుడు పద్ధతులు అలవాటయ్యి ఏదో తొందరగా డబ్బులు సంపాదించేద్దామని మార్గంకి వెళ్ళి ఆ బెట్టింగ్ లో పడి చాలా విపరీతమైన ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చేసిన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఆలోచించండి, మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం? జీవం పలికే మాటలు మాట్లాడాలి నోట్లో. నీ నోరు తెరిస్తే ఒకరు బాగుపడే మాటలు మాట్లాడాలి, ఒకరిని ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి. అది చేయలేనోడు కూడా చేయగలగాలి, మంచి చేయగలగాలి. అంతేగాని తప్పుదారిలో ఆడికి ప్రేరేపణ లేని ప్రేరేపణలు కూడా ఆడు ప్రోత్సహించబడే పరిస్థితులకు మనం వెళ్ళామనంటే మన ఆలోచన, మన ఉద్దేశం ఆడు బాగుపడాలని అయినా మన మాటలు తేడా అవడం వల్ల అతడు చేసిన పనులు తేడా అయిపోతాయి. కాబట్టి ఈరోజు ఆలోచించండి, అప్పుడు ఎందుకు అని నేను అడిగాను ఆ తమ్ముడిని. అంటే మరి ఒక చోటకైనా నీకు అర్థమై ఉంటది కదరా, అప్పులోకి వెళ్ళిపోతున్నావు, ఈ కూరుకుపోతున్నావు, ఓ 10,000 దగ్గర ఆగాలి కదరా, ఒక 20,000 దగ్గర ఆగాలి కదరా, మరీ 20 లక్షలకి వెళ్ళిపోయి వేటర్ అని అంటే అది ఏం చెప్పాడు తెలుసా? అన్నా, అది నీకు తెలియదన్నా, ఆ మజా ఏంటో నీకు తెలియదన్నా, నేను అందులో దిగిన తర్వాత బయటికి రాలేకపోయానన్నా, అది నన్ను తృప్తిపరిచినట్టే తృప్తిపరిచిందన్నా, కానీ నన్ను నిండా ముంచిందన్నా అని అన్నాడు. తృప్తిపరిచినట్టే నిన్ను లాగుతాయి కొన్ని సందర్భాలు, ఆనందం కలిగించినట్టే నిన్ను లాగుతాయి కొన్ని సందర్భాలు. అమ్మయ్యా బయటపడుతున్నానేమో అన్న ఆలోచనతోనే ఉచ్చులోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. భక్తి మాత్రమే నేను బయటికి తీసుకురాగలదు, భక్తి మాత్రమే నేను సరైన దారిలో నడిపించగలదు. ఎందుకు అనంటే భక్తి దేవుని వైపు చూడమని చెప్తాది, భక్తి దేవుణ్ణి ఆశ్రయించమని చెప్తాది, భక్తి దేవుడు నీకు ఉన్నాడని చెప్తాది, భక్తి ఇదిగో దేవుడు చూస్తున్నాడని చెప్తాది. నీకు భక్తి గుర్తు రావాల్సిన సందర్భం సహనంలో, కానీ ఈరోజు సహనమందు నీకు నువ్వే గుర్తొచ్చి నువ్వేం చేయగలవో అది వెతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఈరోజు సహనం మంది భక్తి ఎందుకు అవసరమో తెలుసా? సహనంలో మనిషి యొక్క ఆలోచన, ఊహ తృప్తిని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది, ఆనందాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది, ఆ స్వేచ్ఛలో ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. కానీ నీకు దేవుడు ఉన్నాడు, ఆ విషయాల నుంచి బయటకు రాగలడు, నీ కష్టార్జితాన్ని జీవదాయకంగా మారుస్తాడు, నీ పనులన్నిటి విషయంలో ఆయన నిన్ను పట్టించుకునేవాడిగా ఉంటాడనే మాట నీ చెవిని వినపడకుండా నీకుండే స్వేచ్ఛ లోకంలో రకరకాల పరిస్థితులకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తూ ఉంటది. అయితే ఈరోజు దేవుని మాట హెచ్చరికగా తీసుకున్నావు. నీ స్వేచ్ఛలో నువ్వు ఏం చేయడానికి ఇష్టపడుతున్నావు, ఏది కోరుకోవడానికి ఇష్టపడుతున్నావు, నీ బాధ్యతలు ఎలా ఉన్నాయి, నీ ముందు ఎలా ఉన్నాయి అని ఆలోచించి ఏది నీతో దేవుని పద్ధతి ఏంటో అది వెతకడానికి ప్రయత్నం చేయాలి. మూడో సందర్భం ఏంటంటే కొంతమంది బాధ్యతలు విడిచి హాయిగా బతకడానికి ఇష్టపడతారండి. ఏం విడిచిపెడతారు? బాధ్యతలు విడిచిపెట్టి హాయిగా బతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే బాధ్యతలు అంటే మనం ఒక తండ్రి చెప్తా ఉన్నాడు, నేను రాత్రి ఆ విషయాన్ని చూసినప్పుడు అసలు ఎలా ఆ తండ్రి పలకగలిగాడా అనిపించింది. ఏంటనంటే తండ్రి చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచుతాడు, ఎంత వయసు వచ్చినా పెంచుతాడు, ఎన్ని ఏండ్లు వచ్చినా పెంచుతాడు. నీ వయసు 30 దాటినా నేను పెంచుతాడు. ఎందుకు పెంచుతాడంటే తండ్రి కాబట్టి. ఒక ఆశ తండ్రికి ఎప్పుడు ఉంటది, ఒక వయసుకు వచ్చిన తర్వాత అయినా నా పిల్లాడు ప్రయోజకుడు అవుతాడు, మంచి ఎదుగుదలకి వెళ్తాడు.
నన్ను బాగా చూసుకుంటాడు. నా వృద్ధాప్యం ముందు, నా అవసాన దశ ముందు, నేను ఆనుకున్న పరిస్థితి వచ్చినప్పుడు నా కొడుకు అండగా నిలబడతాడు అని చాలా తండ్రులు ఎదురు చూసి మోసపోయారు. అవునా కాదా? మోసపోయారా? చాలా మంది మోసపోయారు. ఎందుకో తెలుసా? పెళ్ళి అవ్వకముందు అంతవరకు కొడుకులు బాగానే ఉంటారు. నేను కొడుకునే చెప్తున్నాను. పెళ్ళి అవ్వకముందు అంతవరకు బాగానే ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత మారిపోతారంటే కొడుకు తప్ప కోడలు తప్ప ఎవరు చెప్పండి? ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొడుకు తప్ప కోడలు తప్ప. వీళ్ళేమో ఆడిదే తప్పు అంటారు, వీళ్ళేమో దానిదే తప్పు అంటారు. తప్పు ఎవరిదైనప్పటికీ కూడా అది చేయడానికి నీ మనసులో ఒప్పుకుందంటే నువ్వేం చెప్తావు? తప్పు స్త్రీది అవ్వచ్చు, తప్పుది పురుషుది అవ్వచ్చు, కానీ చెయ్యాల్సింది నువ్వే కదా, చేసేది నువ్వే కదా. ఆడు ప్రేరేపించాడు, ఈవిడి ప్రేరేపించింది, ఆయన ఎలాగన్నాడు, ఈవిడ ఎలాగన్నాడు, ఆడి మీద నెట్టేస్తావే. నీ బుద్ధి ఏమైంది? చేస్తుంది నువ్వే కదా. 100 మంది నిన్ను ప్రేరేపించారని పేడ తీసి తినేస్తారా? ఎవరన్నా తింటారా? ఏమంటారు? ఇది కల్లాపు చల్లుకుంటే బాగుంటది కానీ కడుపులో వేసుకుంటే బాగుంటుందా అని అంటారు. నీకు తెలుసు కొన్ని విషయాలు తీసుకోకూడదని, కొన్ని విషయాలు తినకూడదని. మరి కొన్ని సందర్భాల్లో అది ఎందుకు పనిచేయలేదు? నీ బాధ్యతను మర్చిపోవడానికి ఎందుకు ఆ ప్రేరేపణ ఉపయోగపడింది? నువ్వు చేయాల్సిన ఆ పని విషయంలో నీ లక్ష్యం ఎందుకు మారిపోయింది? ఇంతకీ ఆ తండ్రి ఏం చెప్పాడో చెప్తాను చూడండి. ఏంటనంటే, పిల్లోడు ఒక వయసుకు వచ్చిన తర్వాత మరి ఎవరి మాట చేత ప్రోత్సహించబడ్డాడు, ప్రేరేపించబడ్డాడో తెలీదు. బాగా మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో నుంచి తండ్రిని బయటకు తోస్తాడు. తోసేస్తే ఆ తండ్రిని బయట వాళ్ళు అడిగితే ఆ తండ్రి చెప్పిన మాట ఏంటంటే, చిన్నప్పటి నుంచి నా కొడుకు చాలా మర్చిపోవడం అలవాటు, నన్ను కూడా మర్చిపోతాడు, క్షమించండి అని అన్నాడు. చిన్నప్పటి నుంచి నా కొడుకు చాలా మర్చిపోతాడు, నన్ను కూడా మర్చిపోయాడేమో, ఆయన్ని క్షమించండి అన్నాడు. అలాంటి తండ్రి హృదయం మనకు వస్తుందా? రాగలదా? గుండెల మీద వేసుకొని పెంచాను, భుజాల మీద వేసుకొని తిరిగాను, ఆడికి ఎన్ని చేశానో ఆడు నన్ను మర్చిపోతాడా? సహనం నందు భక్తి అని అంటే అది ఎలా వెళ్ళగక్కాలో మనకి తెలియక తప్పుడు దారులు ఎంచుకుంటాం. ఎలా వెళ్ళగక్కాలో తెలియకపోయినప్పుడు దేవుడు నీకు గుర్తొస్తే అది సమాజానికి నీతిని నేర్పిస్తుంది. అలాంటి కఠోరమైన జీవితం కలిగినోడు కూడా తన హృదయాన్ని పగలగొట్టుకొని, నేను ఇంత తప్పు చేశానా, నా తండ్రి ఇలాంటి హృదయం కలిగిన వాడా, నా తల్లి ఇలాంటి హృదయం కలిగిందా, నా కుటుంబీకులు ఎలాంటి హృదయం కలిగిన వారా, నా తోటి వారు ఎలాంటి వారా అని నీ ప్రేమను నువ్వు వ్యక్తపరిచిన సహనమనందు నువ్వు వ్యక్తపరిచే పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని చూసి వాళ్ళ గుండెలు పగులుతాయి, వాళ్ళ కఠినమైన హృదయాలు మంచిగా మార్చబడతాయి. ఎప్పుడో తెలుసా? నువ్వు సహనం నన్ను భక్తి చూపించినప్పుడు. కాబట్టి బాధ్యతలు మర్చిపోయే వారు చాలా మంది ఉంటారు. నీ ఇంట్లో సంతోషం కలగలేదని చెప్పి మరొక ఇంటికి వెళ్ళావు అని అంటే, మరొక చోటకి వెళ్ళావు అని అంటే, మరొక దారిని ఎంచుకున్నావు అని అంటే నీ బాధ్యత నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు చేయాల్సిన నీతి విధులను మర్చిపోతున్నావు. ఆలోచించి ఎక్కడ నువ్వు ఆ తప్పు దూరంలోకి వెళ్తున్నావో, ఎక్కడ తప్పు మార్గాలు ఎంచుకుంటున్నావో ఆలోచించండి. కుటుంబం చేత కట్టబడిన తర్వాత నీ తల్లిదండ్రులు నీకు ప్రాముఖ్యమే, అమ్మాయి తల్లిదండ్రులు కూడా ప్రాముఖ్యమే. వారి బాధ్యతను కూడా నువ్వు చూడాలి, నెరవేర్చి తీరాలి. ఈరోజు ఒకప్పుడు ఎంత నీతిగా బతికేవారు అంటే అన్ని విషయాల్లో ఉమ్మడిగా ఉండేది కుటుంబం. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ఒక 50 మంది ఒక ఇంట్లో ఉన్న ఏ రోజు ఒక గొడవ వచ్చేది కాదు, ఏ రోజు ఒక మనస్పర్ధ వచ్చేది కాదు. ఏదైనా వచ్చినా ఆ పైన అందరికంటే ఉన్న పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్తే అన్ని సమస్యలకి సమాధానం వచ్చేసేది. అందరూ ఉమ్మడిగా ఉండేవారు. ఈ రోజు లింగుమని ఇద్దరు, వాళ్ళకిద్దరు అయినా సంతోషంగా ఉండలేకపోతున్నారు ఒక ఇంట్లో. అంత మనస్పర్ధలు వచ్చేసినప్పుడు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలుసా? పట్టుమని 20 ఏళ్ళు కలిసి బతికారు అని అంటే ఇప్పుడు వరల్డ్ రికార్డే. 20 ఏళ్ళు కలిసి భార్యాభర్తలు బతికారంటే వరల్డ్ రికార్డ్ అయిపోతుంది బయట. కొద్ది రోజులకి ఎలా ఉంటుందో అని భయం ఉంది.
ఇప్పటికే చాలా మంది పెళ్లి చేసుకోవడం ఎందుకులే అన్న ఇదికి వచ్చేస్తున్నారు. ఎందుకు? కొన్నేళ్ళు విడిపోయేదానికి ఎందుకు మళ్ళీ పెళ్ళి అని. ఇలాగే బతికేద్దాం, హాయిగా మన శరీర సుఖాలను తీర్చేసుకుందాం, కావాలంటే పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం అన్న మనస్పద్ధతిలోకి బాధ్యతలు మర్చిపోయే స్థితికి వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు కొన్ని పరిస్థితులు అలా మనల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తూ ఉంటాయి. కాబట్టి బాధ్యతలు విడిచిపెట్టే సందర్భాలు ఎక్కడైనా వెళ్ళిపోతున్నావేమో, బాధ్యతలు మర్చిపోయి ఎక్కడైనా నీ దారిలోకి నడుస్తున్నావేమో ఆలోచించండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఈ మాట చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చదువుతున్నా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 మధ్యలో ఉన్న ఆ మాటని, అంటే అదంతా కలిపి ఉంటది కాబట్టి చదవమంటున్నాను. అందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 మధ్యలో నేను చదువుతున్నాను. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలెనని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తానంట. ఆ ప్రాంతంలో నివసించే ప్రజల కోసం దేవుడు ఎలా నడుచుకున్నాడు, మీరు ఎలా నడుచుకోవాలి. అలా నడవడం అంటే ఎలా అంటే, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు అంట. ఓర్చుకునేటప్పుడు ఆనందం ఉంటుందా, విసుగు ఉంటుందా? మన ప్రారంభ ప్రశ్న. ఆనందం ఉంటుందా, ఓర్చుకునేటప్పుడు విసుగు వస్తుందా? ఇక్కడేమంటున్నాడు ఈయన? ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు అంట. ఓర్పు పరిపూర్ణం చేయబడే కొద్దీ ఆనందం పెరుగుతుందంట. అలా పెరగాలని చెప్పండి మీ పక్క వాళ్ళకి ఒకసారి. ఓర్పు పెరిగే కొద్దీ మీలో ఆనందం పెరగాలంట అని విసుగు పుట్టకూడదే, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దే, తప్పుడు దారులు ఎత్తకొద్దే. ఏమన్నారు? నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యు, నువ్వు చేయగలవేమో. నీకు దేవుడు ఉన్నాడని చెప్పండి మీ పక్కన. అయ్యో నేను చేస్తేనే, నీకు దేవుడు ఉన్నాడంటే అయ్యో నేను చేస్తేనే అని అంటే ఏం చెప్తారు అప్పుడు? ఒక ఆవిడ ఎలాగేనండి, ఒక చోట దేవుని మాటలు చెప్తుంటే వచ్చింది, కూర్చుంది. దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ సహనం అంటే, నిన్నైనా మీరు ప్రార్థన పెట్టారు కాదు అన్నాం. ఏమ్మా అని అంటే, నీకు అర్థమైపోయిందా ఏం చేసిందో? పాపము అంటే కొత్తగా కొనుక్కుందంట ఒక పాత్ర, దోసిపోయాను. మరి గట్టిగా ఉందని పరిస్థితి ఉందో ఏమో తెలియదు, 3 గుట్లు పడిపోయాయి ఆయనకి. ఆయన రాలేదు. ఈయనేమో అంటే దేవుడు సహాయం చేస్తాడు నీకు సహనంలో అంటే, నిన్న మీరు చెప్పారు కాదు మెసేజ్ అంటుంది ఆవిడ. అంటే ఆ సహనం కలిగి ఉండాల్సిన దగ్గర వాళ్ళ ఆయనకి 3 గుట్లు వేయగలిగింది అని అంటే, చూడండి వాళ్ళ ఆయన పరిస్థితి ఇంట్లో ఎలా ఉందో పాపము. ఈరోజు కొంతమంది పురుషుడే శిరస్సు, హెడ్గా ఇంట్లో ఉండాలి అని అంటే స్త్రీ ఆ స్థానాన్ని కోరుకుంటారు. ఈ మాట చాలా వాస్తవం అండి. ఏంటనంటే, ఏ ఇంట్లో అయితే పురుషుడు తలగా ఎంచిన స్త్రీ ఉంటుందో ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది. అంటే నీ దగ్గర జ్ఞానం ఉండొచ్చు, నీ దగ్గర మంచి తెలివితేటలు ఉండొచ్చు, సామర్థ్యాలు ఉండొచ్చు. అయితే పురుషుణ్ణి గౌరవించే స్థితి, పురుషుణ్ణి ఉన్నతమైన స్థాయిలో ఉంచగలిగే స్థితి నువ్వు పెట్టుకోకపోతే నీ ఇల్లు గౌరవంగా ఎంచబడదు. ఎంత చక్కగా నడిచినా ఏమంటారో తెలుసా బయట? దాందేరా ఇల్లు అంతనా, ఆ పురుషుడు వేస్ట్. ఈ మాటలు వినలేదా? వింటారు. పురుషుడు ఎంత చేతకానైనా ఆ పురుషుణ్ణి గొప్పగా ఉంచిన ఇంటిని గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? రే ఆమె ఎంత అనుకూదురా, ఎంత నెమ్మదస్తులరా, ఎన్ని తెలిసినా చాలా లోబడి ఉంటుందిరా, ఆ ఇల్లు చాలా మంచిదిరా అని అంటారు. ఎందుకో తెలుసా? అది దేవుడు ఏర్పరిచిన క్రమం, దేవుడు నియమించిన పద్ధతి. ఈరోజు నీకు చాలా తెలిసి ఉండొచ్చు, నీ భర్త నెమ్మదస్తుడు అయి ఉండొచ్చు, లేకపోతే నీ భర్తకి ఏమీ తెలియకపోయి ఉండొచ్చు, జ్ఞానం లేకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు ఆయన్ని విలువగా ఎంచగలిగితే నీ కుటుంబం నీ తల అది. కాబట్టి ఆ ఇల్లు గొప్పగా ఎంచబడుతుంది. కాబట్టి ఎక్కడా కూడా తప్పుడు దారిలోకి, తప్పుడు పద్ధతిలోకి మనం వెళ్ళడానికి ఆలోచన చేయొద్దు. ఆయన అంటున్నాడు,
ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు అని అంటే ఏంటో తెలుసా? ఎందుకు అన్నాడు ఆ ఓర్పులో ఆనందం అని అంటే, మనం ఓర్చుకునేటప్పుడు ఏం నెరవేరుస్తాము అని అంటే, దేవుడు ఊహించిన ఉద్దేశం అంతా కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అందుకు ఆనందించాలి. ఈరోజు మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి. కొన్ని పరిస్థితులు మనం కోరి తెచ్చుకున్నా, మన జీవితంలోకి అనుమతించబడిన మనం ఏ రకమైన తప్పు దారిలోకి వెళ్లకుండా, ప్రభా నీ నీతిలోకి నేను వెళ్తాను. మొదటి తప్పు చేసి ఇంతవరకు తెచ్చుకున్నాను. మొదటి చెడ్డదారిలోకి నడిచి ఇంతవరకు నేను సంపాదించుకున్నాను. ఇక ముందు నేను అలా చేయను అని చెప్పి ఓర్చుకుంటూ, ఏది దేవుని పద్ధతో, ఏది దేవుని నీతో వెతుకుతూ, అయ్యా నీ దారిలో నేను నడుస్తున్నాను అని ఆనందించగలిగే స్థితికి మీరు నిలవబడాలి. ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినా ఆ దారిలోకి వెళ్ళొద్దు. మీరు నిలవబడుతుందే మీరు దేవుడి నీతి నెరవేరుస్తున్నారు. దాన్ని బట్టి సంతోషించండి. అది ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పు, సంపూర్ణమైన దీర్ఘశాంతం. ఈరోజు ఆలోచించి మనం ఎంచుకునే దారులు ఎలా ఉన్నాయి, మనం కోరుకున్న పద్ధతులు ఎలా ఉన్నాయని చెప్పి పరిశీలించుకొని దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆలోచించండి. ఆఖరిగా ఏంటనంటే, మనకుండే స్వేచ్ఛలో ఇన్ని తప్పుడు దారులకు, ఇన్ని తప్పు పద్ధతులకు వెళ్తాయి. ఒక వ్యక్తి అన్నాడు ఏంటనంటే, చచ్చిపోతే అన్ని పోతాయండి. ఏమన్నాడు? చచ్చిపోతే అన్ని పోతాయండి. ఏదైనా తాగేసాం అనుకో, ఏదైనా మింగేసాం అనుకో, ఎందులోని దూకేసాం అనుకో, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడతో సమాప్తం అయిపోద్ది. అన్ని కష్టాలు పోతాయి అని అన్నాడు. అవునా కాదు? మీ పక్కన అడగండి. బయటికి బుర్రలా కాదు నూతున్నారు కానీ లోపల నిజమే అని నీ మనసు అనట్లేదా? నీ హృదయం అనట్లే? అనిపిస్తుంది లోపల ఎక్కడో. ఎందుకు ఇన్ని పరిస్థితులు, ఎందుకు ఇలాంటి సంగతులు? ఇలాంటి చోట ఉన్నావు ఒకటే, చచ్చినా ఒకటే. చచ్చితే మేలేమో, నేను తిండాన మిగులుతుంది. లేకపోతే నేను చచ్చిపోతే నా మీద అన్న వల్ల దుఃఖానికి ఏదైనా వస్తుందేమో, గవర్నమెంట్ ఏదైనా ఇస్తుందేమో, వాళ్ళు ఏమన్నా లబ్ధి పొందుతుంటారండి. ఆలోచించండి. చచ్చిపోతే ప్రతిదీ పరిష్కారం అయితే ఈ భూమి మీద బతికి కూడా ఎవడో ఉన్నాడు. చావే పరిష్కారం అయితే ఈ భూమి మీద బతికి కూడా ఎవ్వడో ఉండడు. ఈరోజు లోకంలో ఉండే వారికి సహాయం ఎవరు ఉండకపోవచ్చు, కానీ నీకు దేవుడు ఉన్నాడు. ఈ మాట ప్రతిసారి మీ చెవిని రింగు మడేలా చెప్తున్నాను నేను. మీ పక్కవాళ్ళు చెప్పండి, నీకు దేవుడు ఉన్నాడని. ఆయన ఆశ్రయించు, ఆయన సహాయం అడుగు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ మాట. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. సరిపోతుందమ్మా. నీ లోపల పురుషుడు లోపల ఉండే స్థితి బలపరచబడి శక్తి పొందుకోవడానికి దేవుని దగ్గర రా, దేవుని సహాయం అడుగు అని అంటున్నాడు. ఈరోజు బయటికి చాలా గంభీరంగా కనపడుతుంది చాలా మంది, లోపల ఎంత తిరుపతి తెలిసాను. బయటికి చాలా ధైర్యవంతులుగా కనపడతారు, వాళ్ళు ఏదైనా చేసేయగలరు అంటే కనపడతారు, కానీ లోపల ఎన్ని రకాల ఆలోచనలు, ఇన్ని రకాల ఒత్తిడిలో, ఇన్ని రకాల భయాలు వాళ్ళు తినేస్తా ఉంటాయి, పీకేస్తా ఉంటాయి. దాని విషయంలో బలం పొందుకోవడానికి దేవుడు ఉపయోగపడతాడని నీకు తెలుసా? పక్కన అడగాలి. అట్లా నువ్వు అనుకుంటున్నావు కదా, నీ లోపల నీ మదిలో నువ్వు తలస్తున్న తలంపులు, నువ్వు తరంబడుతున్న ఆలోచనలు, నిన్ను పీడిస్తున్న పరిస్థితుల మధ్య నీకు బలం వేస్తాడు దాన్ని ఎదుర్కోవడానికి. నీకు శక్తిగా ఆ విషయాల్లో దేవుని యొక్క సహాయం నువ్వు పొందుకోగలవు. ఆ ఆలోచనలో ఎలా ఎదుర్కొని నిలబడాలో, దేవుని పక్షంగా నువ్వు ఎలా ఆయన కోరుకున్న ఉద్దేశాన్ని నెరవేర్చాలో నీ అంతరంగాన్ని బలపరుస్తాడు దేవుడు అని అంటే, ఈ మాటలు ఆయన అనుభవించి చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు. అయ్యా నేను దేవుని ఆశ్రయించాను, దేవుని సహాయాన్ని పొందుకున్నాను, దేవుని మాట పట్టి నిలబడ్డాను. నేను ఏ రోజు కూడా వెనక్కి వెళ్ళిపోను, తప్పిపోను, తప్పుడు దారులకు వెళ్ళను, తప్పుడు నిర్ణయం తీసుకోను, తప్పుడు ఆనందాలు వెతకను. ఎక్కడ తప్పుడు తృప్తులు పొందుతాయని లోకం చెప్తుందో వాటిని ఆశ్రయించను, దేవుడిని ఆశ్రయిస్తాను. ఏది నీతో అది చేస్తాను, ఏది మంచో అది చేస్తాను. చచ్చిపోతే నీ వల్ల ఏ ఉపయోగం ఉండదు, కానీ బతికావా, నువ్వు కష్టపడి ఒక 100 రూపాయలు సంపాదించినా నీ కుటుంబానికి మేలు, నీ ఇంటికి మేలు. నువ్వేది సంపాదించకపోయినా నువ్వు ఉన్నావన్న ధైర్యం చాలు చాలా మందికి. అవునా కదా?
నా కొడుకున్నాడండి, ఏ రోజైనా నన్ను బయటికి తీసుకొస్తాడు. నా కూతురు ఉందండి, ఏ రోజైనా మమ్మల్ని బతికిస్తది. ఆ ధైర్యం నువ్వు చంపేస్తావు, చావు తలంపులు నీలో ఉంటే. కానీ చచ్చిపోతే దేవుడు నీ ద్వారా చేయాలనుకున్న గొప్ప పనులు ఆగిపోతాయి. చావు తలంపులు పక్కన పెట్టి దేవుడు చేయగలిగిన ఆ బలమైన హస్తానికి నీ చెయ్యందించడానికి నిలబడాలి. ఈరోజు దేవుని మాట మన దగ్గరికి ఎలా వస్తుంది అని అంటే, నీకు ఒత్తిడి కలిగించే పరిస్థితుల మధ్య నీకు కనిపించే దారులు అన్నీ కూడా ఇలా చేస్తే బాగుంది అనిపించుండొచ్చు, కానీ ఏవి కూడా నీకు నెమ్మది కలిగించవు. అయితే నీ ముందున్న దారులన్నీ కూడా దేవుడు, ప్రభా నువ్వు చూసుకో, ప్రభా నువ్వు ఆ విషయాల్లో నాకు సహాయం చేయి అని దేవుని వైపు చూడగలిగితే ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడనే విషయం మాత్రం వాస్తవం అని చెప్పడానికి ఈరోజు మాటల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన ముందు చాలా దారులు మనల్ని ప్రేరేపించిన చాలా మంది వ్యక్తులే ఇదే మంచిదని చెప్తున్నా ఏ రోజు ఆ దారుల వైపు ఆలోచించొద్దు. కానీ దేవుని మాట, దేవుని సహాయము, దేవుని తోడు ఆయన సన్నిధి నీ చుట్టూ ఆవరించి నిన్ను నడిపించడానికి ఇష్టపడేటప్పుడు సహనమునందు అది భక్తి అని నువ్వు చూపించడానికి నువ్వు నిలవబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అలాంటి సహాయాన్ని పొందుకొని దేవుని మాట కొరకు బ్రతకడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం.